అరకు బ్రాండ్ కాఫీని సీఎం చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. విదేశాల్లోనూ మన కాఫీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అరకు కాఫీని మార్కెటింగ్ చేయడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలోనూ కనీసం 2 అరకు కాఫీ షాపులు ఏర్పాటు చేస్తారు. మహిళలకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కాఫీ షాపులను స్త్రీలకే కేటాయించనున్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ఏపీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నేటివ్ అరకు కాఫీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీ విధానంలో అరకు కాఫీ షాపులు ప్రారంభిస్తారు. 5,90,000 10 లక్షల ఇన్వెస్ట్మెంట్తో 2 మోడల్ కాఫీ షాపులను ఎంపిక చేశారు. మొబైల్ కాఫీ స్టోర్లు ప్రారంభించవచ్చు. సొంతంగా ఇంత మొత్తం పెట్టుబడి పెట్టలేని వారి కోసం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ పథకాల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తారు. PMFME స్కీమ్ కింద 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ లభిస్తుంది. అంటే గరిష్టంగా 3.5 లక్షల వరకు రాయితీ ఇస్తారు. సబ్సిడీతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం చేసే ఖర్చులో 50% మొత్తాన్ని గ్రాంట్ రూపంలో అందిస్తారు. PMEGP స్కీమ్ ద్వారా తీసుకునే రుణాలకు 25 నుంచి 35% సబ్సిడీ అందుతుంది. రాష్ట్రంలో ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రజలు స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుంది. అరకు కాఫీ షాపుల ఫ్రాంచైజీల ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి వస్తుంది. సబ్సిడీ రుణాల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయలేని వారు కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించగలుగుతారు.